ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. ప్రతి భార్య తన భర్తలో చూసేది ఇదొక్కటే. అతడి మేధస్సుని కాదు, అతడి పర్సనాలిటీని కాదు, జీవితంలో అతడు సాధించిన విజయాలను కాదు. ఇవేవి తనని ఆకట్టుకోలేవు. కేవలం తను చేసే పనిని, తన శ్రమని అతను గుర్తించాడా లేదా అన్నదే భార్య చూసేది. ప్రతి భార్య భర్త నుండి కోరుకునేది ఇది మాత్రమే. మీరు మీ భార్యకి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక చాక్లెట్ ఇచ్చినా పర్వాలేదు. తనను ముద్దు ముద్దు పేర్లతో పిలవకున్నా పర్వాలేదు. ప్రేమగా పేరుతో పిలిస్తే చాలు. మీరు గోరుముద్దలు తినిపించాల్సిన అవసరం లేదు. తనతో కలిసి కూర్చొని భోజనం చేస్తే చాలు. ఆరోగ్యం బాలేనప్పుడు తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే చాలు. తనకు పనిలో సహాయం చేయకున్నా పర్వాలేదు. అలా ఎందుకు చేశావు అని వంకలు పెట్టకుండా ఉంటే చాలు. ప్రతిరోజు కౌగులింతలు, ముద్దులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఒక్కసారి చెయ్యి పట్టుకొని తన కళ్ళలో చూసినా చాలు. తను ఎంత కష్టపడినా, తను ఎంత బాధ ఉన్నా మిమ్మల్ని చూస్తూ ఆనందంగా ఉండిపోతుంది. ఇలా చేస్తే చాలు ఏ భార్యకైనా. కార్యేషు దాసి. ఎక్కడో పుట్టి పెరిగి తాళి కట్టిన వాడికి జీవితాంతం తోడుగా ఉండడం. కరణేషు మంత్రి. భర్తకి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి ధైర్యంగా ఉండండి అని చెప్పడం. భోజ్యేషు మాత. భర్తకి ఆకలి వేస్తే అన్నం పెట్టడం, ఆపద వస్తే ఆ దేవుడిని పూజించడం. శయనేషు రంభ. పడక గదిలో భార్య ఇచ్చే సుఖాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఇవ్వలేడు. అవునా కాదా చెప్పండి? భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే మూడవ వ్యక్తిని దగ్గరికి రానివ్వకండి. ప్రతి భార్య తన భర్త నుండి కోరుకునేది డబ్బు, అంతస్తు కాదు. కేవలం ప్రేమ, సమయం. ఇవి మాత్రమే తను ఆశించేది. ప్రతి స్త్రీకి చదువుకున్న భర్త రావడం గొప్ప కాదు. తన మనసును చదివిన భర్త రావడం, తనను అర్థం చేసుకునే భర్త రావడం తన అదృష్టం. పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త. సరైన మగాడు దొరకని ప్రతి ఆడదాని జీవితం ఒక అంధకారమే. అవునా కాదా చెప్పండి? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.